Joy to the world, the Lord is come. Let earth. బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనములో, చీకటిలో నడుచుచున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. The people who walked in darkness have seen a great light. Christmas means God's light entering into humans' life. క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ కాదు. దేవుడు తన వెలుగును, అంటే యేసుక్రీస్తును మన హృదయాలలోనికి, మన చీకటి బ్రతుకులలోకి పంపిన ఒక మహత్కర దినం. దేవుడు ఈ లోకానికి వచ్చింది. హీ వాజ్ బోర్న్ నాట్ టు బిల్డ్ రిలీజియస్ అండ్ ఫోర్స్ఫుల్లీ పీపుల్ ఫాలోయింగ్ ఇట్. హీ వాజ్ నాట్ కేమ్ టు వరల్డ్ టు మేక్ caste conversions or religious conversions. దేవుడు ఈ లోకానికి వచ్చింది మన జీవితాలను మార్చడానికి, మన హృదయాలను వెలిగించడానికి మాత్రమే. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణములో ఈ దినము మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. జీసస్ వాస్ born not in a palace, he was born in a manger. దేవుడు యేసుక్రీస్తు ఒక రాజమహల్లోనో రాజ్ బంగ్లాలోనో పుట్టలేదు. పశువుల శాలలో, పశువుల తొట్టిలో పుట్టాడు. దేవుని దృష్టిలో గర్వం కాదు కానీ వినయం విలువైనది. పదవులు గొప్పది కాదు కానీ సేవ గొప్పది. హ్యూమిలిటీ ఇస్ గ్రేటర్ దెన్ ద పొజిషన్. యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని ప్రజలారా, దేవుని ప్రేమ మాటల వరకే పరిమితం కాదు. ఆయన ప్రేమ త్యాగమయమైనది, కార్యరూపకమైనది. క్షమించుట చోట క్షమించడం, అవసరమైనప్పుడు క్షమించాలి. ప్రేమించుట బాధ కలిగించిన చోట ప్రేమించాలి. సహాయం చేయాల్సిన చోట సహాయం చేయాలి. అండ్ దాట్స్ క్రిస్మస్. అదే క్రిస్మస్ అంటే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, శాంతి కలిగించువారు ధన్యులు. ఈ లోకంలో కోపంతో, కలహాలతో, కుట్రలతో, బాధలతో నిండిపోయినప్పుడు క్రీస్తు జన్మ మనలను కలహకారులుగా కాకుండా శాంతిని పంచేవారిగా, ఆయన ప్రేమను చూపేవారిగా జీవించమని బోధిస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ క్రిస్మస్ రోజున క్రీస్తును మన ఆలోచనలో, మన తలంపులలో, మన ఉద్దేశాలలో, అతి ప్రాముఖ్యంగా మన హృదయాలలో జన్మించనిద్దాం. క్రిస్మస్ కేవలం ఆచరించడమే కాకుండా, లెట్స్ ఆల్ ప్రాక్టీస్ ఇట్. లెట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్.